డెప్యూటీ సీఎంగా ఉండి కూడా థియేటర్స్లో హౌస్ఫుల్స్ కొట్టగలిగిన హీరో ఎవరో తెలుసా? అది పవన్ కళ్యాణ్. మరియు ఇది ఉస్తాద్ భగత్ సింగ్ ర్యాంపేజ్. ఇది సినిమా కాదు. ఇది పవన్ కళ్యాణ్ మాస్ టేకోవర్. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూనే ప్రేక్షకులని అప్పుడప్పుడు తన సినిమాలతో పలకరించి అలరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్లు లేట్ 90ల నుండి ఇప్పటి వరకు సిన్సియర్గా తమ హీరోతోనే ట్రావెల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న అనే నిర్ణయాలను సమర్థిస్తూ, ఆయన వెంట నడుస్తూ, ఆయన మాటను నిలబెట్టే ప్రయత్నాలను చేస్తూ తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బేసిక్గా సినిమాకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రేక్షకులను అలరించటం. సినిమా ఫార్మాట్ అనేది డాక్యుమెంటరీ కాదు. నీతివాక్యాలు, సూత్రాలు చెప్పే వేదిక కాదు. ఉపన్యాసాలు దంచే స్టేజ్ కాదు. రకరకాల టెన్షన్స్లో ఉండే ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్ ఇచ్చే ఒక మాధ్యమం, సాధనం. ఎక్కువ శాతం సినిమాలకు ఇదే వర్తిస్తుంది. ఏవో కొన్ని సినిమాలు ఈ గీతకు అటువైపు, ఇటువైపు కూడా ఉంటాయి. కాని అవి ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి ప్రామాణికం కాలేవు. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు కోరుకునేది వినోదమే. వారిని అలరించేవాడే అసలు సిసలు హీరో. అలాంటి హీరోనే పవన్ కళ్యాణ్ అనంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఉస్తాద్ భగత్ సింగ్తో ఈ ఉగాది రోజు ప్రేక్షకులను అలరించటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా విశేషాలు ఏంటో చూద్దాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక పోలీస్ కథ. అనాథగా ఉన్న తనని చేరదీసి ప్రయోజకుడిని చేసిన ఒక మాస్టారుతో ప్రయాణించే ఒక కుర్రాడి కథ. ఆ మాస్టారు రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సీఎంగా రాణించిన తర్వాత ఆలోచన, ఆవేశం కలిగిన తన శిష్యుడు కూడా ప్రజలకు మేలు చెయ్యాలని తలంచే ఒక రాజకీయ నాయకుడి కథ. రాజకీయాల్లోని తన ప్రత్యర్థులతో పాటు కొన్ని అరాచక శక్తులు చేసే అకృత్యాలను వీరు కలిసి ఎలా ఎదుర్కొని అంతం చేశారు అన్నది అసలు కథ. కథ పాతదిలాగే ఉంటుంది. ఎవరూ ఎన్ని చెప్పినా కొత్త కథలు ఉండవు. అది సత్యం. కథను ఎలా చెప్పారు అన్నది ముఖ్యం. పైన చెప్పిన కథను చెప్పడానికి హరీష్ శంకర్ ఎడిటింగ్లో నాన్ లీనియర్ పద్ధతిని ఎన్నుకోవడం ప్రధాన బలమైంది సినిమాకు. చిన్నతనంలోనే హీరోకి ఒక బలమైన ఎలివేషన్, యాంబిషన్ సెట్ చేశాక కథ నాన్ లీనియర్గా మొదలవుతుంది. నల్లమల్ల అడవుల్లోని ఒక పోలీస్ స్టేషన్లో సీజైన గంజాయి కోసం వచ్చిన ఆపద్ధర్మ చీఫ్ మినిస్టర్ రెండవ కొడుకుని హీరో ఎదుర్కొనటంతో కదా మొదలవుతుంది. ఇక్కడ ఆ సీఎం కొడుక్కి ఏం జరిగింది? కొడుకు కోసం సీఎం ఎవర్ని పంపించాడు? వాళ్ళు ఇక్కడికొచ్చి ఏం చేశారు? వీటన్నిటికంటే ముందు అసలు హీరో ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అనే విషయాలు ఒక్కొక్కటిగా రివీలవుతుంటాయి. మొదటి సీన్ నుండి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఒక భగ్న ప్రేమికురాలు అయిన రాశికన్నా ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్తో కలిసి సరదాగా సాగే సీక్వెన్స్లో పవన్ కళ్యాణ్ తన అనుభవాన్ని, ఈజ్ని చూపించాడు. ఇక్కడ వచ్చే ఒక డాన్స్ సీక్వెన్స్లో కొంతమంది పాపులర్ హీరోల పాటలు అనుకరించి అలరిస్తాడు, ఆకట్టుకుంటాడు. ఇలా సరదాగా సాగే కథలోకి కొన్ని శక్తులు ప్రవేశించడంతో కథ మలుపు జరుగుతుంది. ఆ శక్తుల్ని పెంచి పోషించే ఆపద్ధర్మ సీఎంగా ఉన్న విలన్కి పవన్ కళ్యాణ్కి ఉన్న వైరం ఏమిటి అనేది రాశికన్నాకు మరియు విలన్ కొడుక్కి చెప్పే దగ్గర కథ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో భగత్ హైదరాబాదులో ఓల్డ్ సిటీలోని పత్తర్గంజ్ ఏరియాలోని మహంకాళి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉంటాడు. ఇక్కడ విలన్ పెద్ద కొడుకుకి భగత్కి మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది? ఆ తరువాత భగత్ ఏం చేశాడు? దానివలన భగత్ జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది ఒక్కొక్కటిగా తెలుస్తాయి. వచ్చే ప్రతి సీన్లో కూడా ఎలివేషన్స్, పీక్స్లో ఉంటాయి. డైలాగ్స్ ఫ్యాన్స్ని అలరిస్తూనే సగటు ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంటాయి. సెకండ్ హాఫ్లో శ్రీలీలా క్యారెక్టర్ సినిమాకి ఒక మేజర్ ప్లస్ పాయింట్గా ఉంటుంది. అందంగా, అమాయకంగా, ఆర్జేగా ఉండే లీలా పాత్రలో
శ్రీలీల అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య వచ్చే సింపుల్ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక పాటను ఇక్కడ రీమిక్స్ చేసి వాడుకున్నారు. అది చాలా బాగుంది. హరీష్ శంకర్ చాలా బ్యాలెన్స్డ్గా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ని నడిపాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి ప్రధాన బలాలు 4. మొదటిది హరీష్ శంకర్ రైటింగ్, రెండవది పవన్ కళ్యాణ్ స్క్రీన్ అపియరెన్స్, మూడవది ఎడిటర్ పనితనం, నాలుగవది తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ 4 స్తంభాలలాగా సినిమాని మోసాయి అనటంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఆర్టిస్టులందరూ బాగా చేశారు. మాస్టర్గా చేసిన తమిళ్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ తన పాత్రలో మెప్పించాడు. ఇక సీనియర్ ఆర్టిస్ట్ గౌతమి, రావు రమేష్, మురళీమోహన్, సత్యం రాజేష్, గెటప్ సీను, చమ్మక్ చంద్ర ఇలా అందరూ తమ పాత్రలు పరిధిలో అలరించారు. ప్రతి 20 నిమిషాలకు ఒక ట్విస్ట్ను రివీల్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. దాదాపు 2 గంటల 40 నిమిషాల సినిమా ఫాస్ట్గా వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్లు తమ గబ్బర్ సింగ్ సినిమా మ్యాజిక్ని రిపీట్ చేశారని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఫ్యాన్స్తో పాటు సగటు ప్రేక్షకుడిని కూడా అలరించే, ఆలోచింపచేసే డైలాగ్స్, సన్నివేశాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్తో పాటు పొలిటికల్ ఇమేజ్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాసిన డైలాగ్స్, పంచులు అడుగడుగునా పేలుతుంటాయి. వాడు మార్కులు తెచ్చేవాడు కాదు, మార్పులు తెచ్చేవాడు. ఆశ అందరికీ ఉంటుంది కాని అర్హత కొందరికే ఉంటుంది. వెళ్తుంది పాత బస్తీ పాకిస్తాన్ కాదు, గాజు గ్లాస్ పగిల్తే పదునెక్కువవుతుంది లాంటి అనేక డైలాగ్లు ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తాయి. ఆపరేషన్ సింధూర్ని సమర్థిస్తూ, సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ సీన్లుంటాయి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వాడుకుంటూ అతని రాజకీయ ఇమేజ్ని పెంచే ప్రయత్నం హరీష్ శంకర్ చేసినట్లు కనపడుతుంది. మొత్తానికి కొత్త సంవత్సరాన్ని ఒక మంచి విజయంతో మొదలుపెట్టారని నిరభ్యంతరంగా చెప్పొచ్చు.